గురుగారు, శనివారం రోజున శనిదోష నివారణ కోసం నువ్వుల నూనెని వినియోగిస్తూ ఉంటారు కదా. ఈ నువ్వులకి శనిదేవుడికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? సంప్రదాయం పరిహారాలను ఎలా సూచించింది అంటే ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం అనే మూడింటిని మనకు అందించే నిమిత్తమై ప్రకృతిని, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క దినుసును సూచించి ఆ దినుసును వినియోగించడంలో భౌతికమైన ఆరోగ్యం, మానసికమైన సంతోషం, అలాగే ఆత్మగతమైన ఆనందం, ఈ మూడు మనకు లభించే విధంగా సంప్రదాయం కొన్ని పరిహార విజ్ఞానాలను తెలియజేసింది. ఈ క్రమంలో సూర్యుడు నక్షత్రం, చంద్రుడు ఉపగ్రహం, భూమి, శుక్రుడు, శని గ్రహాలు భూమి వలనే అని తెలిసినప్పటికీ ప్రాచీనులు మనందరికీ కూడా ప్రయోజనం కలిగించే విధంగా నవగ్రహాలు అంటూ ఏర్పాటు చేసి గ్రహరాజు సూర్యుడు అని సూచన చేసి ఒక అద్భుతమైన జ్యోతిష శాస్త్రాన్ని నిర్మాణం చేసి ఆ శాస్త్రం ద్వారా ఈ నవగ్రహాలకు నవ విధములైన ధాన్య విశేషాలను వాటి విలువలు కలవిగా సూచించి వీటిని వినియోగించిన ఎడల ఆయా గ్రహాలకు సంబంధించిన దోషాలు తొలగిపోతాయి అనే పరిహారాన్ని తెలియజేశారు. సూర్యగ్రహానికి గోధుమలు వినియోగించవలసినటువంటి దినుసు, శనిగ్రహానికి సంబంధించి నువ్వులు వినియోగించవలసిన దినుసు. సూర్యుని కుమారుడు శనిగ్రహం. సూర్యగ్రహం తూర్పు వైపున తిరిగి ఉండగా శనిగ్రహం పడమర వైపున సంచారం చేస్తూ ఉంటుంది. సూర్యగ్రహం అత్యద్భుతమైన వేగంతో ప్రయాణం చేస్తూ ఉండగా శనిగ్రహం మందంగా నెమ్మదిగా 30 నెలలు ఒకే రాశిలోనే అన్నట్లుగా సంచారం చేస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా వ్యత్యాసం అన్నప్పుడు అద్భుతమైనటువంటి సూర్యకాంతిని తనలో నిక్షిప్తం చేసుకునేటటువంటి విలువగల ఆ నువ్వులు అనే దినుసును శనిగ్రహానికి ప్రీతికరంగా ఉపాయంగా తెలియజేయడంతో శనిగ్రహానికి సంబంధించినటువంటి నెమ్మదితనం అనే వ్యతిరేక గుణం కాకుండా వేగంగా మనకు లభించే గుణం నువ్వులు అనే ఆ దినుసు వాడడంతో పొందవచ్చు. ప్రత్యేకించి కార్తీక మాసంలో సూర్యగ్రహం సంచారం నెమ్మదిగా ఉంటుంది. తులారాశిలో సూర్య సంచారం ఉన్న కారణం చేత ఈ తులారాశికి ఆధిపత్యం శుక్రగ్రహం. ఈ నెమ్మదితనం కారణంగా మన దేహంలో మెటబాలిజం శక్తి లోపంతో తగ్గడంతో ఆ తగ్గిన లోపాన్ని తొలగించుకోవడం కోసం ఇక నుంచి జనవరి చివరి వరకు, సంక్రాంతి వరకు విరివిగా నువ్వులు వినియోగించాలి. క్రమేణా శని సంచారం, పుష్య నక్షత్రం, పుష్యమి శని నక్షత్రం, ఇలా ఖగోళ విజ్ఞానాన్ని ఆధారం చేసుకొని సూర్యునికి గోధుమలు, చంద్రుడికి బియ్యము, కుజుడికి బుధుడికి ఇలా బుధుడికి పెసలు, ఈ విధంగా అన్నీ చెబుతూ శనికి నువ్వులు నిర్ణయించడంలో వేడిని పెంచే లక్షణం నువ్వులకు ఉంది కనుక నువ్వులు వినియోగించాలి. కుజునకు సంబంధించిన పదార్థం బెల్లం కనుక ఆ బెల్లాన్ని ఈ నువ్వులను వినియోగించి సేవించినట్లయితే శరీరానికి కొంత ఉష్ణ శక్తి వచ్చి చేరుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. ఈ కారణం చేతనే కార్తీక మాసంలోని శనివారం నాడు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం, నువ్వులను దంచి ఆ ఉండతో శరీరాన్ని అలదుకొని స్నానం చేయడం, నువ్వులను దానం ఇవ్వడం, త్రాగేటటువంటి నీటిలో కాసిని నువ్వు గింజలు వేసి స్వీకరించడం, నువ్వుల ఉండలు స్వీకరించడం, ఇలా వివిధ రూపాలలో నువ్వులను వినియోగించాలి. నలుపు, తెలుపు ఏ విధంగా ఉన్న నువ్వులు వినియోగించినా కూడా శ్రేయస్సు లభిస్తుంది. ఈ రెండూ కాకుండా గడ్డి నువ్వులు అన్న పేరిట తెలుగునాట ప్రశస్తమైనటువంటి మరి ఒక దినుసు కూడా ఉంటుంది. కాస్త పొడవుగా వరిగింజ వలె ఉండేటటువంటి నలుపు వర్ణంలో ఉండేటటువంటి నువ్వు గింజ గడ్డి నువ్వు అన్న పేరిట ప్రశస్తం. పూర్వకాలంలో ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా శనివారం నాడు ప్రదోష సమయంలో స్వీకరించేటటువంటి భోజనంలో గడ్డి నువ్వుల పొడిని తప్పనిసరిగా అధరువుగా స్వీకరించేటటువంటి వారు. ఇది సంప్రదాయం.